తరపున మీ మీడియా తరపున మాకు న్యాయం జరిపేలా యుగేంద్రకి అన్యాయం జరిగింది, న్యాయం జరిపించాలా. మా ఇంట్లో జరిగిన అన్యాయం ఇంక ఎవరింట్లో జరగకూడదు, వేరే అతనికి జరగకూడదు. అమ్మాయిల వల్ల మాకు పర్సనల్ కక్షలు ఏం లేదు, మేము కడుపు కాల్చుకున్నాము. మా ఇంట్లో జరిగిన అన్యాయం ఇంక ఏ బిడ్డకి జరగకుండా వాళ్ళకి ఒక మగవాడికే కాకుండా ఒక అమ్మాయి కూడా శిక్ష పడుతుంది అనేసి వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉంటారు. ఏ తల్లిదండ్రులకి మా బిడ్డకొచ్చింది అన్యాయం జరగకూడదు మేడం. ఆడబిడ్డలే కించపరచాలని మేము ఏ రోజు కోరుకోలేదు. కాకపోతే ఆడబిడ్డ వల్లే మగబిడ్డకి అన్యాయం జరిగింది. ఈ సమాజంలో మగోడు ఆడబిడ్డని ఫ్రాడ్ చేస్తాడు అని మీ సమాజంలో ఉంది. కాకపోతే ఆడబిడ్డ మగవాడిని ఫ్రాడ్ చేసింది. ఏ శిక్ష ఆడబిడ్డ వల్ల మగవాడు చనిపోయినాడు. అబ్బాయిని మోసం చేయడం, నమ్మించి మోసం సంపద మా ఇంటికి ఒక రూపాయి పెట్టలేదు మేడం. తల్లికి కానీ చెల్లికి కానీ అన్నకి కానీ ప్రతి ఒక్క రూపాయి ఆ అమ్మాయికే ఖర్చు పెట్టినాడు. వాడు రోజు కూలికి పోతాడు, ఏమి మార్కెట్లో పోయి ఏం చేస్తాడో కూలికి పోతాడు. కూలికి సంపాదించేటప్పుడు మొత్తం ఆ అమ్మాయికే పెట్టేస్తాడు. ఆ అమ్మాయి వీని బ్లాక్ మెయిల్ చేసి వేరే పర్సన్తో వేరే అబ్బాయితో లింక్ పెట్టుకొని వీని చేసిన దానివల్ల వాడు ఊరు పోసుకుని చచ్చిపోయింది. మనస్తాపానికి గురయ్యి ఊరు పోసుకుని పక్కకి మచ్చా అరే సార్ రారా బలా హరీష్, మాది కల్లుపల్లి గ్రామము, గంగవరం మండలం, చిత్తూరు డిస్టిక్. నా తమ్ముడు నిన్న మధ్యాహ్నం 12 గంటలకి సూసైడ్ చేసుకొని చనిపోయినాడు. దానికి కారణం వచ్చి వాడు 4 ఇయర్స్ నుండి ఒక అమ్మాయిని లవ్ చేస్తున్నాడు. దానికి సపోర్ట్గా వాళ్ళమ్మ చాలా సపోర్ట్ చేసింది, చాలా వాళ్ళకి ఫ్రీడమ్ ఇచ్చేది. 4 ఇయర్స్ లవ్ చేసుకున్నారు. 4 ఇయర్స్ విత్ మొత్తం హాస్టల్ ఫీజు, ఆమె ప్రతి ఒక్కటి A to Z ఒక తల్లిదండ్రులాగా వాడే ఉండి చూసుకున్నాడు. 1 వీక్ నుండి ఆమె చాలా అవాయిడ్ చేయడం మొదలుపెట్టింది. అది కారణం ఏమంటే వాళ్ళమ్మ వేరే సంబంధం చూసింది ఇంట్లో. అది వాడు ఎట్లో తెలుసుకున్నాడు. నిన్న మధ్యాహ్నం అనగా 10వ తారీఖు నైట్ 2 గంటల కాడ బెంగళూరు నుండి డైరెక్ట్ ఇటుకే వచ్చి వాళ్ళ అమ్మాయి వాళ్ళ ఇంటి కాడ పోయి గొడవ పడేసి, ఆ అమ్మాయి ఏమనిందో వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఏమన్నారో తెలియదు. ఆ అమ్మాయి పేరు అంజలి, వాళ్ళ అమ్మ పేరు సరోజ. వాళ్ళ మేనమామ టి శ్రీరాములు, ఆయన ఏమన్నాడో తెలియదు. ఎన్నేళ్ళుగా సార్ 4 ఇయర్స్గా సార్ రిలేషన్షిప్లో ఉన్నారు వాళ్ళు. గత 1 వీక్ నుండి వాడిని చాలా అవాయిడ్ చేయడం మొదలుపెట్టింది. అది వాళ్ళిద్దరి మధ్యలో ఏం జరిగింది, వాళ్ళ ఊరు పేరు కొండమిందపల్లి, పెంచుపాడు పోస్ట్ వాళ్ళది, మదనపల్లి మండలం, అన్నమయ్య జిల్లా. వాళ్ళ బంధువుల వాడు ఆ అమ్మాయికి చాలా అడిక్ట్ అయిపోవడం వల్ల ఆ అమ్మాయి 4 ఇయర్స్గా నేను చేసుకుంటానని చెప్పి 1 వీక్ నుండి చాలా అవాయిడ్ చేయడము, వాళ్ళు ఆర్థికంగా చాలా ఫైనాన్స్గా చాలా వాడుకునింది. వాళ్ళతో అవసరం తీరిపోయాక ఇంకా నాకు నువ్వు అవసరం లేదని చెప్పిందో, అక్కడ ఏం జరిగిందో నాకు తెలియదు. నిన్న వాళ్ళ ఇంటికి అడిగి పోయి వస్తానట్లే 12:30కి అట్లా మేము ఎంత చెప్తానో వినకుండా చనిపోయినాడు. దానికి కారణం ఆ అమ్మాయి వాళ్ళ అమ్మ వాళ్ళ బంధువు. 3 days బ్యాక్ కూడా 20,000 ఆమెకి హాస్టల్ ఫీజు కూడా పెట్టినాడు. విత్ ఫోన్పే అకౌంట్ ప్రూఫ్స్ కూడా మా దగ్గర ఉన్నాయి. A to Z వాడే చూసుకుంటా అన్నాడు. ఈరోజు ఇలా చేసుకున్నాడు. ఆ అమ్మాయి వద్దని చెప్పింది. అది ఎందుకు వద్దని చెప్పిందో ఏమో ఆమెకి ఆమెను పిలిపించి ఏమైంది ఏమి అనే విచారణ జరిపిస్తే మాకు వాడు చనిపోయిన దానికి కొద్దిగా న్యాయం జరుగుతుంది. వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న చాలా డిప్రెషన్లో ఉన్నాడు. వాళ్ళు అదే కోరుకుంటున్నారు, ఆ అమ్మాయిని పిలిపించి ఏదన్నా చేస్తారని. ఏమంటే ఎంతో డబ్బు తినేహింది, డబ్బులు ఇంత టోటల్ గా తీసుకునేహింది, వాడుకునేహింది. అది
ఇప్పుడు వీడి దగ్గర డబ్బులు తక్కువ అయిపోయి కొందరికి ఆ పాప ఏంటి వేరే పర్సన్తో రిలేషన్షిప్ లో ఉంది పూర్తిగా వీడు ఓపెన్ గా అది చూసాడు. చూడలేక వీడు ఓపెన్ గా అమ్మాయి వేరే పర్సన్తో ఉండి చూసి వీడు ఏం చేయడు సూసైడ్ చేసుకున్నాడు అంతే అంతే. పొరపాటు ఆ అమ్మాయి ఇప్పుడు పోలీస్ స్టేషన్లో కానీ కంప్లైంట్ ఇచ్చి కూడా ఎస్ఐ గారు కానీ సిఐ గారు కానీ ఏమంటారంటే మీరు మగపిల్లవాళ్ళు తరపున వాళ్ళు కదా మీకు న్యాయం జరగదబ్బా ఎంతసేపు మీకు న్యాయం జరగదబ్బా మీరు మగపిల్లవాళ్ళు బిడ్డలు కదా ఆడబిడ్డ కదా ఆడబిడ్డ ఆడబిడ్డ ఎంతమందితో కూడా పోవచ్చు ఎవరినైనా మోసం చేయొచ్చు ఎవరితో కూడా పోవచ్చు మగబిడ్డ వాడు ఒక బిడ్డతో ఉండేటప్పుడు వాడు తప్పు నా కొడుకు అంటే ఈ పాప ఈడు కాకుండా ఇంకా 1,00,000 మందితో కూడా పోవచ్చు మా ఏమరిస్తా పోతా ఉండొచ్చు ఆ పాప పొరపాట్లేదు ఈడు ఒక అమ్మాయిని ప్రేమించి ఆ అమ్మాయి వీని మోసం చేసిన దానికి సూసైడ్ చేసుకుంటూ వాంతి పొరపాటు ఏమే అమ్మాయిని ప్రేమించడం పొరపాటు ఆ ప్రేమించిన అమ్మాయి వేరే వంతో ఉండడం పొరపాటు చూసి తర్వాత ఓరవలేక వాడు సూసైడ్ చేసుకోవడం పొరపాటు కాబట్టి ఆ అమ్మాయిని పిలిపించి వాడి తప్ప ఆమె ఈ రోజు గ్రామస్తులంతా ఏకమై పిలిపించి అమ్మాయిని కానీ అమ్మాయి వాళ్ళ అమ్మ నాయన్ని సుమారు అంటే ఆ అబ్బాయి నుంచి దగ్గర 1,00,000 రూపాయల దాకా ఖర్చు పెట్టించుకుని హాస్టల్ ఫీజు ఎడ్యుకేషన్ నుంచి ఒక కనీసం అంటే 4 years నుంచి బాగా ఖర్చు పెట్టించుకుని ఆ అబ్బాయిని నమ్మించి ఆ అబ్బాయిని బ్లాక్ మెయిల్ చేసి ఇంకొక అతనితో వాళ్ళ అమ్మ చాలా సపోర్ట్ అమ్మాయి వాళ్ళ అమ్మ అబ్బాయి వచ్చి బిజినెస్ వెజిటేబుల్ వ్యాపారం చేసేది ఏదో అబ్బాయి నుంచి పూర్తిగా డబ్బు లాక్కొని ఆ అమ్మాయి వాళ్ళ అమ్మ వాళ్ళు నిర్దాక్షిణ్యంగా ఇంకా నాకు నువ్వు అవసరం లేదు కూరగాయల వ్యాపారం చేస్తాడు అని చెప్పి వాని సూటిపోటి మాటలతో మేడం బెదిరింపు కూడా జరిగిందంట నిన్ను మేము పెట్టము ఇంకా మా బిడ్డ జోలికి వస్తే మేము మిమ్మల్ని పెట్టము అనేసి ఆయన వాళ్ళ మామ టి శ్రీరాములునే ఆయన చాలా బెదిరించిన అవమానం తట్టుకోలేక గ్రామము టి శ్రీరాములు అనే అతను వచ్చి ఈ అబ్బాయిని బ్లాక్ మెయిల్ చేసి వాళ్ళమ్మ అనరాని మాటలతో అనిన దానికోసం మనస్తాపానికి గురయ్యి ఈ అబ్బాయి వచ్చి సూసైడ్ చేసుకోవడం జరిగింది కాబట్టి వాళ్ళందరినీ పిలిపించి ఇక్కడ వచ్చి మాకు న్యాయం జరిగిందిగా కోరుతున్నాం లాస్ట్ లో వాడు ఊరేసుకున్నప్పుడు కూడా లాస్ట్ వీడియో కూడా ఆ అమ్మాయికే సెల్ఫీ ఆ అమ్మాయి చూసింది కానీ ఒక సెకండ్ కూడా రెస్పాన్స్ ಇಲ್ಲ ఆ అమ్మాయి ఒక మాట మాట్లాడినా ఈ రోజు నా తమ్ముడు బతికేవాడు ఒక ప్రతి లాస్ట్ 3 seconds ముందు కూడా సెకండ్స్ ఆమెకి నేను ఇలా చనిపోతాను ఒకసారి మాట్లాడు అని రిక్వెస్ట్ చేస్తే కూడా ఆమె మాట్లాడలే కనీసం ఆమె తిట్టడం కానీ ఆ మెసేజ్ ఆ వీడియో కన్నా రెస్పాన్స్ అయ్యింటే ఈ రోజు నా తమ్ముడు బతికేవాడు